వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఆమ్ మహేందర్ రెడ్డి. మనము ఈరోజు అనగా డిసెంబర్ 3, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో అందులో మనం ముందు రీజనల్ విషయాన్ని కనుక తీసుకుంటే, ఫస్ట్ ఈ యొక్క స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ పైన అవగాహన కలగడం కోసం తెలంగాణ రవాణా శాఖ వారు తెలంగాణ అంటే ప్రభుత్వం అనుకోండి లేదా విద్యాశాఖతో ఒక ఒప్పందం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ఒక 2, ప్రైవేట్ పాఠశాలలు ఒక 52 ఎంపిక చేసి ఈ స్కూళ్ళల్లో 100 మీటర్ల వెడల్పు, ఆ యొక్క 140 మీటర్ల పొడవు కలిగిన ఒక ట్రాక్ను నిర్మించి, దాంతోపాటు ఫుట్పాత్, ఆ యొక్క ట్రాక్ మొత్తంలో ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ వగైరా అన్నింటినీ, అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఉండే సింబల్స్ మొదలైన అన్నింటిని పరిచయం చేయడం, అలాగే బ్రిడ్జ్ పైన దాటేటప్పుడు కానీ బ్రిడ్జ్ని ఉపయోగించే విధానం కూడా ఇందులో ఉండేటట్లుగా ఈ స్కూళ్ళలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనకు 2+52 54 అనిపించినా ఈ మోడల్ దాని దగ్గరికి మిగతా స్కూళ్ళల్లో ఉండే స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకి యొక్క ట్రాఫిక్ పైన అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయబడ్డది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రీజనల్ న్యూస్. రెండవ తెలంగాణకు సంబంధించిన రీజనల్ న్యూస్ను కనుక మీరు చూస్తే, తెలంగాణ మంత్రి సీతక్క గారు ఈ శిల్పారామంలో మహిళా శక్తి బజార్ అనే ఒక ప్రత్యేకమైన మార్కెట్ను ఓపెన్ చేస్తుంది అనేది మనం చూస్తాం. అంటే ఎక్స్క్లూజివ్ ఏ మార్కెట్ ఫర్ ద ఉమెన్, దట్ థింగ్ నోన్ యాజ్ ఏ మహిళా శక్తి బజార్ అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒకటి. తర్వాత న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని కనుక మనం గమనిస్తే అందులో 2 మనకు కనిపించాయి. ఒకటి వచ్చేసి ఈ యొక్క జెండర్ గ్యాప్ ఇండెక్స్, లేదా జెండర్ డిస్పారిటీస్ సంబంధించింది. అంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ యొక్క డిఫరెన్సెస్ ఏమున్నాయనేది ఒక ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇండెక్స్ని కనుక మీరు పరిశీలిస్తే దాదాపు 146 దేశాలకు చెందిన ఇండెక్స్ వచ్చిన దాంట్లో ఇండియా పొజిషన్ 129 అంటే నిజంగా మనం ఎంత వెనకబడి ఉన్నామో అన్నది మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా దేని బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ చూస్తారు అన్నదాన్ని చూస్తే ఎడ్యుకేషన్, హెల్త్, ఫినాన్స్ అండ్ పొలిటికల్. సో మహిళలు ఆర్థికంగా ఎంత స్వతంత్రంగా ఉన్నారు, మహిళలకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ ఎన్ని పొందుతున్నారు, ఎంతమంది బాలికలు మరియు మహిళలు, యువతులు వీరు విద్యావంతులు అవుతున్నారు, అదేవిధంగా రాజకీయ రంగంలో వీళ్ళు ఎంత ఉన్నారన్నది. ఒక్కసారి కనుక మనం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అసెంబ్లీలు, అదేవిధంగా భారత పార్లమెంటును కనుక మీరు గమనిస్తే వాట్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఉమెన్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ ద థింగ్. సో ఆ కోణంలో చూసినప్పుడు మనం 129 దగ్గర ఉన్నాం అనుకున్నాం. కానీ కొన్ని విషయాలలో మనం మిగతా దేశాల కంటే ముందడిగే ఉన్నాం చట్టపరంగా, కానీ అమలులో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం అన్నది తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే కనుక మెటర్నిటీ బిల్ ఆఫ్ 2017 ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు భారతదేశంలో ఎవరైనా ఒక యువతి తను తల్లి అయినప్పుడు 26 వారాల పాటు పెయిడ్ లీవ్ అనేది ఒకటి ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా. వాస్తవంగా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అవ్వడం లేదు. ఇదే విషయాన్ని మనం 26 వారాలు లేదా ప్రసూతి సెలవులు ఇస్తున్నామని చెప్పేసి మెటర్నిటీ లీవ్స్ భారత ప్రధానమంత్రి విదేశాలలో పర్యటించినప్పుడు ఎంత గర్వంగా చెప్పుకున్నా ప్రాక్టికల్గా వచ్చే వరకు మాత్రం లేదు. చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చే వరకు ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు సెలవులు ఇచ్చేస్తున్నారు అన్నది మనం చూసాం. అలా చూస్తూ ఉన్నప్పుడు కనుక మనం గమనిస్తే నెక్స్ట్ ఏంటంటే ఇక వాళ్ళకి ప్రసూతి అయిన తర్వాత సెలవులు అనేవి $1 మిలియన్ క్వశ్చన్గా మనకు కనిపిస్తాయి. రెండవది వచ్చే వరకు గర్భస్రావ విషయంలో ఈ యొక్క అమెరికన్ సుప్రీంకోర్టు అమెరికా చట్టం ప్రకారం గర్భస్రావాలకు స్థానం లేదు అన్నప్పుడు, భారతదేశంలో మాత్రం సుప్రీంకోర్టు ఒక మహిళ లేదా యువతి ఎవరైతే ఉన్నారో 24 వారాల గర్భస్రావానికి సంబంధించింది వ్యక్తిగతమైన, అంటే ఫండమెంటల్ రైట్లో భాగంగానే ఇది ఉంటుంది, దీంట్లో మనం ఆమోదం చెప్పొచ్చు అని పేర్కొన్నది. అంటే చట్టపరంగా, న్యాయపరంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా వాస్తవంగా అది అమలు పరచడంలో మాత్రం చాలా కష్టంగా ఉంది అన్నది ఈ వార్తల్లో మనం చూస్తూ వచ్చాం. తర్వాత మరొక విషయానికి వచ్చే వరకు ఈ యొక్క నారీ శక్తి వందన్ ప్రకారం కనుక చూస్తే రాబో కాలంలో మహిళలు రాజకీయాలలో చురుగ్గా పాల్గొనాలి అన్నది ఒక కార్యక్రమంగా చేపట్టాం.
But where will we reach? Time only the decided. By the 2029, majority of the men should be participated in the election. That is the motto of the నారీ శక్తి వందన్ అన్నది మనం చూసాం. సరే చూద్దాం, మరి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఇద్దాము చట్టసభలలో అనుకుంటున్నాం. ఆల్రెడీ ద ఉమెన్ రిజర్వేషన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద గ్రాస్ రూట్ లెవెల్, పర్టికులర్లీ వీ నోస్ ద పంచాయత్ సిస్టమ్ ఆర్ ద మున్సిపాలిటీస్, వేరాస్ వేర్ ద యాక్ట్స్ ఈజ్ గోయింగ్ టు బి లా అండ్ యాక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్. సో అక్కడ మాత్రం మనకు లేదు, చట్టాలు తయారు చేసే దగ్గర. సో అక్కడ కావాలన్నది మనం కోరడం అనేది ఒకటి జరిగింది. సో ఇది రెండవ అంశంగా చూసాం. మరొక ఆర్టికల్ కన్నా చూస్తే మనం ఈరోజు స్టార్టప్ల గురించి వచ్చింది. స్టార్టప్ల గురించి మనం వార్తను చూసినప్పుడు మొత్తం ప్రపంచంలో స్టార్టప్ ఇండెక్స్ ఏదైతే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రైట్స్ ఇచ్చేవాళ్ళని కనుక మనం చూస్తే అందులో 133 దేశాలకు గాను భారతదేశ స్థానం 39. లాస్ట్ 14 years నుంచి కనుక చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మన పొజిషన్ అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దీనికి not only the quality of technical education in India, apart from that one, artificial intelligence also supported to the increase our rank at various levels అన్నది మనకు తెలిసిందే. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇంక్యుబేషన్ లేక స్టార్టప్లను కనుక మనం చూస్తే కొంత ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్ తక్కువగా ఉన్న, అమెరికా వంటి దాంట్లో 5.2% తగ్గిన, జపాన్ లాంటి దాంట్లో 3% దాకా తగ్గిన, ఇండియాలో మాత్రం 44% ఈ యొక్క పేటెంట్ రైట్ రిజిస్ట్రేషన్ అనేది పెరిగింది అన్నది పాజిటివ్ సైన్గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక వార్తగా చూసాం. మరొక 2 వార్తలు మనం చూడాల్సిన దాంట్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మన మదిలో మెలిచేది ఏంటంటే ఆ యొక్క ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల. ఈ ఆర్ట్స్ కళాశాలను 1939లో వీళ్ళు నిర్మించారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1939 విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్. ఆ కన్స్ట్రక్ట్ అయిన దానికి ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంటెలెక్చువల్లీ ప్రాపర్టీ రైట్స్ రిజిస్టర్డ్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ కూడా నమోదైంది. ఇప్పటి వరకు ఈ రిజిస్ట్రీలో నమోదైనవి 2. ఒకటి హోటల్ తాజ్ మహల్ ఎక్కడైతే బాంబేలో ఉన్నది, రెండవది వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనే రెండు అంటే ఈ 2 భవనాలకు ఇది ఒక 3వ బిల్డింగ్ అని చెప్పొచ్చు. సౌత్ ఇండియా నుంచి అయింది మాత్రం ఇది ఒకటే అన్నది మనకు తెలుస్తూ ఉంది. సో దీంతో పాటుగా చివరిలో మనం ఒక అంశం చూసేది ఏంటంటే పశ్చిమ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాలో గినీ అనే ఒక చిన్న దేశం కలదు. దాంట్లో నిన్న ఫుట్బాల్ కారణంగా 56 మంది మరణించారు, స్టాంపేడ్ అయింది. కారణం ఏంటంటే ఈ గినీకి ఒక సైనిక పాలకుడు ఉన్నాడు, ఆయన పేరు మమాడియా ధొంకాయో. ఆయన బర్త్డే సందర్భంగా జెర్కోవా అనే పట్టణంలో నిర్వహించిన ఈ ఫుట్బాల్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఒక నిర్ణయం ఫలితంగా ఒక క్లబ్కు లేదా ఒక టీంకు సంబంధించిన అభిమానులు చొచ్చుకొని రావడం, వాళ్ళ కౌంటర్గా ఇంకొకరు రావడం, దీని చేత మొత్తం వీధుల్లోకి గొడవలు ప్రారంభమై దాదాపు 56 మంది మరణించారు అనేది ఒక వార్తగా చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ.